హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ లక్ష్మినండి. ఈరోజు మన వీడియోలో పండు మిరపకాయతో పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. నేను అర కేజీ పండు మిరపకాయలు మంచి వేరి తెచ్చుకుని కడగాలి శుభ్రంగా. ఆ ముచ్చుకుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. 2-3 గంటలు ఆరబెడితే కాయలు తడి అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత 100 గ్రాములు చింతపండు, సాల్ట్, మిక్సీ జార్లో వేసుకుని చింతపండు, సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బాగా అక్కర్లేదు, కొద్దిగా కచ్చా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి మనం ఒక 3 రోజులు అలా ఉంచి సాల్ట్ వేసాను ఉంచి తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. చింతపండు ఈ పచ్చడిని మనం అన్నంలోను, దోశలోను, ఇడ్లీలోను అన్నిట్లో తీసుకోవచ్చు. ఇంకా తాలింపు రెడీ చేస్తున్నానండి. కరివేపాకు, కొంచెం మినపప్పు, ఆయిల్, పచ్చడికి సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తాలింపు సరిపడా వేసుకుంటున్నాను. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని వెల్లుల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత మిగిలిన దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేసేస్తున్నానండి. మామూలుగా వేసాము, అన్నీ కలిపేసాము. ఇంకా అంతే దొరికితే మనం తీసుకుని పెట్టుకోవాలి, నిల్వ ఉంచుకోవచ్చు. ఎన్ని రోజులైనా దీన్ని మనం అన్నిట్లో అన్నం అట్లు అన్నింటిలో వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మెల్లిగా వస్తుంది, మాట గట్టిగా రావట్లేదు.